సంపతి రేపు వస్తారా? సరే అన్నా అన్నా ఈ ఫోటోలో కనిపించలే. ఎవరు మీది? మాది ఆదిలాబాద్ అన్న. చాలా దూరంకి వెళ్ళొచ్చిన కాబట్టి చెప్పన్నా. ఫోటో బాగా పాతగా ఉంది. ఆడ నమ్మగనా? ఇది ఏం కనిపించలేదు. ఒరే అది మన ఊళ్ళో సావట్ కాడ బాగుతాడు పోదాం పరాదరా. ఏ ఇంకా సావట్ కాడికి ఎందుకురా? ఫోన్లా మా ఊళ్ళో జరిగిన భాగవతాలు హ్యాష్ ట్యాగ్తో సాంబయ్య కొడుకు రిలీజ్ అయిందట. చూద్దాం పట్టు. ఇక పెట్టరా వింతం గోసే ఉంది. పెట్టు పెట్టు పెట్టు. చూడకపోతుంటివో కానకపోతుంటివో నా పిలగ వెంకటేష్ చూడకపోతుంటివో కానకపోతుంటివో. ఓ శ్రీలత పెండకత్తవానే? ఏం రానిపోయే. రావా? సరేతి. నా పిలగ వెంకటేష్ చూడకపోతుంటివో కానకపోతుంటివో. ఏమేరా కొరకాసు మీ పొల సంగతి ఏడాకా పొల్లేడ దేకుతాంద్రా? దేక్తలేదు. ఏమి పొల రానిబట్టే. సురేఖ ఏందిరా బాడుకో? నువ్వు నాకు గుండెలే రేకులు ఎట్లా పుస్తానో తెలుసా? రోజుకి ఇట్లనే ఎంబడబడ్డావనుకో నిజంగానే గుచ్చుతా కత్తెర పనులుడా. ఓ పోరియా నీకు ఎట్లా కనబడతాను బిత్తురు మొక్కపుదానా? నీ పెండేరుకునే ముఖానికి నీ తప్ప నీకు ఎవడు పడతాడే? ఓ పోడా మంచిగా మాట్లాడు, లేకపోతే మా వాళ్ళతో చెప్తానా? ఏ నువ్వు ఎవరికైనా చెప్పుకోపా, నిన్ను మాత్రం నేనే ఎత్తుకోపోతా పో. నీ కర్రె తినాలి గాను కర్రె పాడుకో. కొంచెంగా అందంగా కనిపిస్తే చాలు ఆగని చేస్తారు. నువ్వు గట్లే పోతావు పో. ఏందిరా కొరకాసు నీ సురేఖేమో తిట్టుకుంటా పోతాంది. ఏ పొలని ఎత్తుకపోతాడు కాదు, అందుకే వాడిని తిట్టుకుంటూ పోతాంది. పిచ్చోడా, ప్రేమించిన అమ్మాయితోని పెండలు రావు తెచ్చినట్టు మాట్లాడతారా? మరే ప్రేమగా మాట్లాడాలి, ఆమెను గొప్పగా పొగడాలి. నీ రాజ్యంలో ఆమెను బానిసం చేసి నీ బమల దించాలి. గప్పుడే అమ్మాయిలైనా ఆంటీలైనా పడతారా? ఏ నాతో గంతగానే వేడ మాట్లాడితే ఓ పోరి సీదా రానుడే. అమ్మాయిలు పువ్వుల సొంటోలురా. ఎండగొట్టినట్టు మాట్లాడినావనుకో వాడిపోతారు. అదే చల్లగా చలికాలం లెక్క మాట్లాడినావనుకో మకరందం లెక్క తీయగుంటారు. ఏ ఊకంటానో కాబట్టి రాత్రికి సందులో దొరకటి చల్లగా మాట్లాడుతా తీయే. అయినా బావను ప్రేమ గురించి గింతమ్మ చెప్తాను వాళ్ళని ప్రేమించినా అని. ప్రేమించినా కానీ ఆ ప్రేమను సాధించలేదురా. ఏ ఊకోరా, ఏదైనా ఉంటే కుల్లా కుల్లా చెప్పాలి కానీ అన్ని సగం సగం చెప్తేమ్రా. అప్పుడు మీరు ఇక్కడ లేరురా, భీవండిలు ఉన్నారు. సంవత్సరం కింద మన ఊరు కాలువ పొంట అత్త అంటే నాకు ఒక పిచ్చమ్మాయి కలిసింది. ఎవరు నువ్వు? రాదా అంటే నీ పేరు రాధనా? తెలియదు. ఇక్కడికి ఎట్లా వచ్చినావు? తెలియదు. మీరే ఊరు? తెలియదు.
ఇప్పుడు ఎట్లా? ఈమెను మా ఇంటికి తీసుకుపోదామంటే మా అవ్వయ్య ఏమంటారు? అయినా నాకెందుకులే, వెళ్ళిపోతా. ఏందే బాగా పిచ్చామను గట్ల ఒంటరి గిడిచి పెట్టొచ్చినావు? అరే కృష్ణ మీ బాబు పిలుతాడు రా. ఎందుకురా? ఏమో తెలియదు. అరే కొరకాసు, అరే కత్తి, ఇలా సాయంత్రం కలుద్దాం రా, మా బాబు పిలుతాడట. అరే కత్తి, ఇలా రాత్రి ఏటి చేసి కొరకాసు కానీ పొల్లను పటాయించిన వాళ్ళమే కావాలరా. సరేరా, నేను పోతున్నా. మామంది ప్రేమగల్ల గుణమే, పొల్లను మంచిగా చూసుకుంటాడు. గుణందేమున్నదే, పరిస్థితులను బట్టి మారుతుంది. ఇవాళ రేపు చేసుకోవడానికి చేతి నిండా పని, జేబు నిండా పైసలు ఉంటే విలువ ఉన్నది సమాజంలో. మావాడు అన్నది కూడా కరెక్టేనే కాక, నువ్వు చూస్తలేవా చేస్తలేవానే. మనము ఎన్ని అనుకుంటేంది, పిల్లకి పిల్లలు నచ్చాలి, పిల్లగానికి పిల్లలు నచ్చాలి. ఏంది బాబు పిలిచినవాట? ఏం లేదురా, దా ఇక్కడ కూర్చో. బాలరాజు, ఇక వీడే నా కొడుకు, పేరు కృష్ణ. నమస్తేనే. పిల్లవాడు మంచిగానే ఉన్నాడు. ఇంతకేం పని చేస్తావు? ఊళ్ళే నల్లలు పెడతా. ఇంతకీ మీరెవరు? ఏందే సామె, చెప్పలేదా మీ వానికి? చెప్పలేదే. అరే బిడ్డ, నిన్ను చూడడానికి వచ్చిండ్రా, ఇలా నీకు పెళ్లి చూపులు. బాపు, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావద్దని? ఏయ్ నడువురు మీరు ఇక్కడ నుంచి. సాంబయ్య, ఏం మంచివే నువ్వు? పెళ్లి చూపులను మమ్మల్ని పిలిచి అవమానపరుస్తారు. ఊళ్ళో నల్లాలు నింపేటోడికి ఇంత పొగరు ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసి ఇంకెంత పొగరు ఉండాలా? ఏం సంబంధం చూసి పోవని అడుగులే. భలే భలే సంబంధం చూసి నడువురి పోదాం పారి. తిప్పాలా? ఇంకెన్ని రోజులు ఆ ఫోటో చూస్తుంటే ఎడతావురా? అరే మేము సావధానకి వచ్చినావురా, పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటే ఓటు. ఏందయ్యా నువ్వు? ఏంది నీ ఆవేశం? లగ్గం లగ్గం అని చెప్పి మన పాన తీస్తపోయేది. నువ్వేది తెలుసా తన్నే బాపు. అమ్మా అమ్మా అమ్మా. అరే కృష్ణ, ఆయన అట్లా నిన్ను కొడతా అంటే తిడతా అంటే నేను చూడలేకపోతున్నారా? నీ బాంచనైతేరా, లగ్గం చేసుకోరా. అమ్మా ఓ అమ్మా, తిన్నావా? తిన్నగానికి నచ్చినట్టు పోతాను తిల్ల. ఏహే, గట్ల తిరగద్దామని పోతా అన్న, అట్టిగానే. అగో రజితక్క, నీ బిడ్డను ట్యూషన్ తోలిస్తలేవు. దానికి బల్లె చదివేసరికి ఆస్తి, ఇక నీ దగ్గర వచ్చి ఎప్పుడు చదవమంటాను? నీ బిడ్డ కంటే నీకే ఎక్కువ అట్టకత్తాంది. పిల్ల మాకు జోర్లు సరున్నది బాగానే. అరే కత్తెర పనుడా, మర్యాదగా చెప్తానా, జరుగు. లేకుంటే ఏం చేస్తావే? ట్యూషన్కి నేను రావని నాకు చెప్తావు మరి చదువు. అరే కర్రోడా, నేను అసలు చదువుకునే ముఖమేనా? ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు నీ ముఖము?
అత్తంలో మా చూసుకుంటా కానీ నా గురించి నువ్వేమనుకున్నా నీ అబ్బాయి ఎత్తుకపోయి మరి లగ్గం చేసుకుంటా మరి. ఏంది ఎత్తుకపోయి లగ్గం చేసుకుంటావా? ఏం పెట్టి సాత్తావు? చదువు సంధ్య లేనుడా. చదువు లేకపోతే ఏంది పాలకేంద్రంలో పని చేస్తా, నెలకు 5,000 అయితే ఏం తక్కువ. అరే కత్తెర పనులుడా, ఇంకా 5,000తో నన్నేం చేస్తావు గాని వేరే దాన్ని చూసుకోపో. చూసేది ఏమి లేదు కానీ నా మీద ఇట్టం ఉంటే పాలకేంద్ర గారు చెంబు పట్టుకొని రా. అరే కొరకాసు, నిజంగానే సురేఖ వస్తుందంటావారా? ప్రేమ ఉంటే అత్తదా నువ్వంటివి కానీ చూద్దాంతి. అరే ప్రేమ పుట్టాలంటే మొదలు ఆ అమ్మాయికి నీ మీద నమ్మకం కుదరాలరా. ఎందుకంటే జీవితాంతం తోడు ఉండేది ఆమెనే కదరా. ఏగా పోరికి గవనే కదా, పోరి బిత్తిరిది కాదే. కనబడితే నా నుండి రౌతి దాకా తిడుతుంది కాదే. అరే ఎంత బిత్తిరిదైనా ఏదో ఒక మూలకు నీ మీద ప్రేమ ఉంటే ఇలా ఖచ్చితంగా పాలకత్తది చూడు. సరే బా, నీ మాట నీ ఎందుకంటే కాదంట. 1, 2, 3 అని లెక్క పెట్టే వరకు వస్తుందో లేదో చూద్దాం. సరే లెక్క పెడతారా? లెక్క పెట్టే బా, నేను కూర్చుంటా. 1, 2, 3 వచ్చిందానే బా? రాలేదు కదరా. ఏ అది రాదుగా, నువ్వు కూర్చో బా. అరే అరే కుర్కా సరే వచ్చింది చూడరా. నా సురేఖ వస్తుంది, నా సురేఖ వస్తుంది. అరే కొరకాసు, నేను చెప్పిన కదరా ఏదో ఒక మూలకు నీ మీద నమ్మకం ఉంటుందని. అగో చూడు నీ సురేఖ వస్తుంది. సురేఖ ఏంద్ర కర్రోడా, నేను నీకోసం ఏం రాలే, పాల కోసం వచ్చిన. అట్లనా? ఎన్నరాంది పాలకి ఇవ్వాలి ఎందుకు వచ్చినావమ్మా? మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు, అందుకే వచ్చిన. పక్క జరగ. అబ్బా దీని సూపర్ పాడుగానే సర్కార్ మూలు కూర్చున్నాడే గుర్తుంది గాయనే. అరే నేను చెప్పిన కదరా ఏదో మూలకు ముత్తంత నీ మీద ప్రేమ ఉన్నదని. ఉన్నట్టే ఉంది కానీ బిత్తిరి బయట పడతలేదే. అరే ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయిలు అంత ఈజీగా పడర్రా. పడ్డరంటే వదిలిపెట్టరు. ఏ దాని సంగతి విడిచిపెట్టరా, నువ్వు రాధ విడిచిపెట్టచ్చు. నువ్వు రాధ ఎటువైందిరా? అరే ఏడ్చే కళ్ళ కంటే ఏడు అని గుండెకే బరువు ఎక్కువ అంటారు. నాకెందుకో రాధని ఇడిచిపెట్టి పోదామంటే నా గుండె ఆగినంత పని అయిందిరా. అందుకే రాధని తీసుకొని మా ఇంటికి పోయినా. ఏంది రాధని తీసుకొని ఇంటికి పోయినావా? అవురా, కృష్ణుని చుట్టూ ఎంతమంది గోపికలున్నా ఆ కృష్ణుని మనసు మాత్రం తన రాతలు లేని రాధ కోసం అంటారు. కానీ ఈ రాధ నా రాతలా దేవుడు రాసిన బంధం అయిందిరా. మరి మీ బాబు ఏమన్నారా? అన్నాడు. ఏం కదరా, భయపడకురా. బాపు చెప్పాలరా ఇల్లు ఎందుకు తీసుకొచ్చినావు? చెప్పురా, నాన్న అడుగుతుండు కదా. బాపు ఈమె పేరు రాధ. మన కాలువ దగ్గర ఒక్కతే ఉంటే తీసుకొచ్చిన. ఆడపిల్ల కదా. ఆడపిల్ల అయితే రోడ్డు కొంట తిరిగే పిచ్చి దాన్ని ఇంటికి తీసుకొస్తావురా? అరే ఎవరైనా చూస్తే ఇచ్చేది మనం పోతారు. బాబు